హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తీసేది జ్యూస్ అన్నమాట. ఇప్పుడు ఇది ఏంటంటే కీర దోసకాయలు అంటాం కదా, అవి నిమ్మకాయ, కొద్దిగా అల్లం ముక్క, అది నాన్న అంటారు ఇక్కడ, అదే పుదీనాకు. నెక్స్ట్ ఇక్కడ మనకి కొత్తిమీర టైప్లో ఉంటుంది అనమాట. కొత్తిమీర కాదు ఇది, మరి ఇంటి దగ్గర ఏమంటారో నాకు తెలియదు, తెలుగులో ఏం చెప్పాలో కూడా తెలియదు. అరబీలో అయితే బకదూనుస్ అంటారు, అరబీలో బక్తూనిస్ అంటారు అది. ఇప్పుడు నేను ఇది చాలా మంచిది, ఇది ట్రై చేయండి మన ఇంటి దగ్గర. ఒకవేళ ట్రై చేసే వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇది చూపించా ట్రై చేయాలంటే అవదు. ఎవరన్నా వీడియో తీసే వాళ్ళు ఉంటే మనకి సపోర్ట్, అది కొంచెం మన వంట ఇది నేను కొంచెం మనకి ఇబ్బంది ఉండదు. వీడియో తీయడం, యూజ్ చేయడం అవ్వట్లేదు. మళ్ళీ ఇవన్నీ కూడా ఇందులో ఇలా వేసేసిన తర్వాత ఇది అల్లం ముక్క టేస్ట్ కొంచెం బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా తయారైందన్నమాట. ఇప్పుడు ఇది మామూలుగా షుగరు కావాలనుకుంటే షుగర్ వేసుకోవచ్చు, లేదు మామూలుగా డైరెక్ట్గా తాగేయచ్చు. ఇంకా షుగర్ లేకుండా చాలా మంచిది, హెల్త్కి మంచిది అనమాట. అది మీరు ఎలాగా తాగాలనుకున్నా దానికి ఇబ్బంది లేదు. షుగర్ లేకుండా తాగొచ్చు, షుగర్ వేసుకొని తాగొచ్చు. ఇది ఇలాగనమాట. చాలా బాగుంటుంది. అంటే కొంచెం మనకి కొంచెం స్పైసీగా, పుల్లగా అంటే ఇందులో నిమ్మకాయ వేసాం కదా. నెక్స్ట్ కొంచెం స్పైసీకి, కొంచెం టేస్ట్కి అల్లం ముక్క. ఇప్పుడు నాన్న అంటే అది మనకి తెలుసు కదా, పుదీనా ఎంత టేస్ట్ ఉంటుందో. జ్యూస్ అయినా ఏదైనా సరే అది వేసుకుంటే ఇంక ఇలాగా మిక్సీ ఇలా పెట్టేసుకొని మనం అన్నీ ఏంటంటే ఇందులో మెయిన్ కీర దోసకాయ, కొంచెం అల్లం, నిమ్మకాయ, పుదీనాకు, ఇందా మీకు చూపించాను కదా బకదూనిస్ అంటారని, అది. ఈ 4 ఐటమ్స్ ఇలా ఒకటి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా వేరేగా బోళ్ళు ఉంటాయి, ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది, మంచిది కూడా హెల్త్కి.